జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన దీనికి ముందు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు అంతకుముందు ఉన్న పరిస్థితులు, విడిపోయిన తర్వాత ఉన్న సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల్లో ఇక్కడి ప్రజలందరూ కూడా రాముడి కోసం అయోధ్య ఎదురు చూశారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. నేను విన్నాను, నేను ఉన్నాను అన్న ఆయన మాటను ఆయన నిజం చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా మహిళా సాధికారిత. ఒకప్పుడు లక్ష్మీపార్వతి గారు ఇందాక చెప్పారు, ఉన్నతమైన పీఠాల మీద నుండి కూర్చున్న వాళ్ళందరూ కూడా బరబరా లాగి కురుసభలో ద్రౌపది లాగబడి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్న ఆ పాయింట్ మీదకి తీసుకొచ్చి నిలబెట్టారు. ఆంధ్రదేశంలో మరింత భయానకమైన పరిస్థితుల్ని ఆడవాళ్ళు చూడవలసిన పరిస్థితులు వచ్చినాయి. అట్లాంటి పరిస్థితుల్లో నుండి వాళ్ళని ఒక ఉన్నత స్థానంలోకి, ఉన్నత మార్గంలోకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వెళ్తూ ఉందన్నమాట. ఇక్కడ 50% మహిళలకు ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పథకాల్లో కానీ ప్రభుత్వ పదవుల్లో కానీ మొట్టమొదట హోమ్ మినిస్టర్ అన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో వచ్చింది ఆంధ్రదేశానికి. తర్వాత ఇప్పటి వరకు 2 సార్లు కూడా హోమ్ మినిస్టర్ మహిళే ఉన్నారు. మిగిలిన చాలా మటుకు పదవులన్నిట్లో కూడా మహిళలే ఉన్నారు. మహిళా సాధికారితగా దిశగా వెళుతుంది. అనేకమైన సంక్షేమ పథకాలన్నీ ఒక దిశ అన్నది తీసుకొని వచ్చారు. దిశ పోలీస్ స్టేషన్స్, దిశ చట్టాల కింద కూడా కేసులు నమోదవుతున్నాయి. వాటిని మేము కూడా చూస్తున్నాము. ఇదంతా ఏమిటంటే మహిళలకు అప్పటి వరకు ఉన్న దారుణమైన పరిస్థితుల్లో నుండి బెటర్ ఎన్విరాన్మెంట్కి వీళ్ళు చేంజ్ అయ్యారనమాట. ఇటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. అట్లాగే అమ్మఒడి, ప్రతి పథకానికి కూడా మహిళల పేరుతో అవన్నీ వస్తున్నాయి. ఎన్నో ఊళ్ళు కడుతున్నారు. వీటన్నిటిలో కూడా అక్కడ మహిళా సామ్రాజ్యమే ఉంటుంది. ఎందుకంటే ఇళ్ళ పట్టాలన్నీ కూడా మహిళల పేరుతోనే ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఊళ్ళన్నీ కడుతున్నారు. మహిళ అన్నది ఒక డెలికేట్ పొజిషన్లో నుండి ఒక కన్సాలిడేట్ పొజిషన్లోకి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే వెళ్తోంది అనమాట. దానికి మార్గం అన్నది ఆయన వేసి దాని మీద ర్యాపిడ్ గ్రోత్ అన్నది తీసుకొని వస్తున్నారు. తర్వాత విద్య అన్నది మా నాన్నగారు నాకు చిన్నప్పుడు శ్లోకం చెప్తుండేవాళ్ళు, అన్నదానం మహాదానం విద్యాదానం మహత్కరం అన్నేన క్షణకే తృప్తి యావజ్జీవంతు విద్య. అన్నం పెడితే ఆ పూటకి అయిపోతుంది, కానీ విద్య అన్నది ఇస్తే జీవితాలంతా ఉంటుంది. విద్య అమ్మఒడి కింద కొన్ని లక్షల రూపాయలు, వేల కోట్ల రూపాయలు వాళ్ళు తల్లిల ఖాతాల్లో వేశారు. ప్రతిదానికి తల్లి, ఒక స్త్రీని మెయిన్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారనమాట. ఎందుకంటే ఒక స్త్రీ కన్సాలిడేట్గా ఉంటే, డెవలప్ అయితే ఆ సమాజము, కుటుంబము, సమాజము, వ్యవస్థ అన్నది ఉన్నతమైన వ్యవస్థగా వెళ్తుంది. ఒక ఉన్నతమైన వ్యవస్థ ఒక అద్భుతమైన ప్రపంచానికి దారితీస్తుంది. ఇటీవల ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమిట్ తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చిన్నపిల్లలు ఓటర్లు కాదు కాబట్టి ఈ పాలకులంతా కూడా దురదృష్టవశాత్తు వాళ్ళ పట్ల శ్రద్ధ వహించరని. బెటర్ ఎడ్యుకేషన్ అన్నది బెటర్ ఫ్యూచర్కి వెళ్తుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నది బెటర్ ఫ్యూచర్కి వెళ్తుందని, సామాజిక ఆర్థిక స్థితిగతులన్నీ మెరుగుపడటానికి, ఉన్నతమైన జీవన ప్రమాణాలు రావటానికి విద్య అన్నదే మూలంగా ఉంటుంది. అటువంటి విద్యా వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఫోకస్ చేస్తున్నారు. అది ఆయన పరిపాలనలో నాకు బాగా నచ్చిన విషయం అన్నమాట. విద్యా సంస్కరణల మీద 73,000 కోట్ల రూపాయలు వారు వెచ్చించారు. నాడు నేడు కింద 15,000 కోట్ల రూపాయలు, తర్వాత 45,000 గవర్నమెంట్ స్కూల్స్ని వాళ్ళు రెనోవేట్ చేయటం జరిగింది. ఎందుకంటే మాకు తెలిసి చాలామంది ఆడవాళ్ళు పుస్తల తాడుతో సహా అమ్మేసి పిల్లల్ని ఎల్కేజీలో జాయిన్ చేస్తున్నారు. కార్పొరేట్ విద్య మాత్రమే విద్య అయిపోయింది. ఎందుకని వెళ్ళిపోయింది? విద్య అన్నది, విద్య, వైద్యము, మౌలిక సదుపాయాలు అన్నవి ప్రభుత్వ బాధ్యత. అటువంటి ప్రభుత్వ బాధ్యతల్లో నుండి ఒక్కొక్కటి వదిలేసుకొని విద్య అన్నదాన్ని శాంతంగా వదిలేసి కార్పొరేట్
కార్పొరేట్ పీపుల్కి అప్పచెప్పినప్పుడు మళ్ళా దాన్ని వెనక్కి తీసుకొచ్చి దాన్ని కార్పొరేట్ విద్య కన్నా కూడా గొప్పగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దీనివల్ల ఇది మేధస్సు మీద ఆయన పెట్టుబడి పెడుతున్నారు. భవిష్యత్తు కాలంలో ప్రపంచం యావత్తు మేధస్సు కోసమని ఆంధ్రదేశం బాలికల వైపు చూస్తుంది. వీళ్ళందరూ భవిష్యత్తు కాలాల్లో రాబోయే 15-20 సంవత్సరాల్లో ప్రపంచాన్ని నడిపించగలిగిన మేధావులు అవుతారు. కార్పొరేట్ సంస్థల్లో వీళ్ళు ఉద్యోగస్తులుగా వెళ్ళటం కాదు, ప్రపంచానికి ఉపాధి కల్పించగలిగిన స్థితికి ఇవాళ రోజున విద్యా వ్యవస్థ తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అది అట్టడుగు స్థాయిలో పిల్లల కోసం, మధ్యతరగతి బీదవాళ్ళు, విద్యను కొనుక్కోలేని వాళ్ళ కోసమని విద్యా వ్యవస్థని ఆయన పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి విద్యా వ్యవస్థలో నుండి ఉన్నతమైన విద్యలోకి వెళ్ళి మేధావులుగా ఎదిగిన బాలబాలికలు ఉంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఆలోచన విధానాల్లో మేధావులతో నిండి దీన్ని ప్రపంచాన్ని నడిపించగలిగిన, ప్రపంచం యావత్తు ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా ఉండేటువంటి ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్తున్నారు. ఇది ఆయన పరిపాలనలో నాకు ఎంతో అద్భుతంగా నచ్చింది. అయితే వీరి యొక్క పథకాలు, వాటి యొక్క పరిణామాలు, భవిష్యత్తులో పరిణామాలు, రిజల్ట్స్ అన్నవి క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. చదువుకున్న వాళ్ళ మీద, మేధావుల మీద ఉంది. తీసుకెళ్లవలసిన విధానం ఉంది. మంచి విద్యా సంస్థలు వచ్చినాయి. మోడర్న్గా ప్రపంచ అవసరాలకి, భవిష్యత్తు అవసరాలకు కూడా ధీటుగా ఉండేటువంటి విద్యా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి విద్యా వ్యవస్థలో నుండే రాబోయే తరాలకి ఒక లక్ష్మీపార్వతి గారు వస్తారు, ఒక మేడం క్యూరీ వస్తారు, ఒక అబ్దుల్ కలాం వస్తారు. వీళ్ళందరూ వచ్చి ప్రపంచాన్ని శాసించగలిగిన వ్యవస్థలోకి వస్తారు. ఇటువంటి మంచి పరిపాలన నిలబెట్టుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అందుకని అందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తెచ్చుకునే విధంగా అందరూ కూడా మీ వంతు, మన వంతు ప్రయత్నం చెయ్యాలా, తెచ్చుకోవాలా. ఇది ఎందుకంటే మన కోసమే కాబట్టి దీన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత అందరిది. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.